ఫ్రెండ్స్, ఈరోజు కోడిగుడ్డి ములక్కాడ కర్రీ ఎలా సింపుల్గా చేయాలో తెలుసుకుందాం. సో గుడ్డు అయితే హెల్త్కి చాలా మంచిది. పిల్లలకైతే డైలీ పెట్టమంటారు. వాళ్ళు డైలీ తినిపోతే వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా పెట్టండి. ఎగ్లా తినిపోతే సో ఆమ్లెట్ కానీ పురుటు కానీ వేసుకొని ట్రై చేయండి. హెల్త్కి అయితే చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎల్లో అవాయిడ్ చేసి వైట్ తినండి. సో ఫస్ట్ గుడ్డుని ఉడకబెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోండి. సో మగ్గినాక కొంచెం అవుతుంది కూర. సో గుడ్డు వేడి అనుకున్న వాళ్ళకి ఇదొక అడ్వాంటేజ్ అనమాట. సో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చలవ చేస్తుంది. ఉల్లిపాయలు ఖచ్చితంగా తినాలన్నమాట. బీపీ షుగర్లను కంట్రోల్లో ఉండడానికైనా, సో నరాలు బలహీనత ఉన్న వాళ్ళకి నరాలు పటిష్టంగా ఉండాలన్నా ఉల్లిపాయలు చాలా హెల్ప్ చేస్తాయి. సో బీపీ ఎక్కువ ఉన్నట్లయితే ఉట్టి ఉల్లిపాయ కూర తింటే వాళ్ళకి ఈవినింగ్ కల్లా కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట. సో అంత హెల్దీ అనమాట. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసినాక కొంచెం జీడిపప్పులు మీ ఇష్టం, మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. సో ఉప్పు పసుపు వేసి చక్కగా ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. సో ములక్కాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టేశాను. చూసారా చక్కగా మెత్తగా మగ్గిపోతుంది ఉప్పు వేస్తే. ఇలాగ ఉల్లిపాయలు చక్కగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక వేయించుకుని పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్లు వేసుకుందాం. ఒకవేళ మీరు టమాటో కూడా వేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే టమాటా వేసి టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత కారం వేసుకొని బాగా టమాటో గ్రేవీ దిగిపోయిన తర్వాత అప్పుడు చివరిలో ఎగ్ వేసుకొని మొత్తం మసాలా అంతా దానికి పట్టేలాగా ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. అలాగే ఇంకొంచెం బాగా మెత్తగా ఉండాలని కొంచెం వాటర్ పోసుకుంటే సో ములక్కాడలోని రసం కూడా దిగి చాలా టేస్టీ వస్తుంది అనమాట. కూర టేస్ట్ యాడ్ అవుతుంది ములక్కాడ వేయడం వల్ల. ములక్కాడలు కూడా చాలా హెల్త్కి మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మర్చిపోవద్దు లైక్ చేయడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.